వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కొడాలి నాని గారు తీవ్ర అస్వస్థకు లోనైనట్లు సమాచారం. అసలు ఏమైంది కొడాలి నానికి? ఒకసారిగా ఉన్నట్లు ఉండి ఏదైతే ఉందో ఇప్పుడు నందివాడ మండల నాయకులు కార్యకర్తలతోటి ముఖ్య నేతలతోటి ఇవాళ అసలు పోలింగ్ సరళ గురించి తెలుసుకున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. దీంతో నేతలు ఆయన అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు. అటు చూసినట్లయితే విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఉటావుటిన బయలుదేరారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు హైదరాబాద్లో ఎందుకుంటున్నారంటే ఆల్రెడీ చూసినట్లయితే కొడాలి నాని గారికి గతంలో కరోనా బారిన పడ్డారు. ఆ టైంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోనే ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం కొడాలి నాని గారు కోలుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న వాళ్ళ ఫ్యామిలీ వెంటనే బయలుదేరారు. అసలు కొడాలి నాని గారు ఇంత తీవ్ర అస్వస్థకు ఎందుకు లోనయ్యారంటే ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఏదైతే ఉందో గుడివాడ నియోజకవర్గంలో ఆ హోరాహోరీ పోరులో చాలా తీవ్రంగా శ్రమించారన్నమాట కొడాలి నాని గారు. దీంతో కొంచెం నలసటగా ఉన్నారు కొడాలి నాని గారు. ఏదైతే ఉన్నారో ఇక హైదరాబాద్ అనేది అటు వెళ్లకుండా ఇక ఓన్లీ గుడివాడ నియోజకవర్గానికే పరిమితం అయ్యి గుడివాడలోనే ఉంటా. ఎన్నికల అనంతరం ప్రతి మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు ప్రతి కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటా. అసలు పోలింగ్ సరళి ఏంటి, ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అసలు ఎలా జరిగింది, ఏ బూతులు ఎలా ఉందని చెప్పేసి ప్రతిరోజు ముఖ్య నేతలని నాయకులందరినీ కలుస్తున్నారు నాని గారు. సో ఆ నందివాడ మండల నాయకులతో చర్చించే సమయంలో నాని గారు ఒక్కసారిగా కుప్పకూలారు. అయితే వెంటనే వారి సిబ్బంది ఏదైతే ఉందో కొడాలి నాని గారి సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అందించిన వెంటనే ఇప్పుడు నాని గారు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వెంటనే కోలుకున్నట్లు సమాచారం.